వెల్కమ్ టు సమృద్ధి. సమృద్ధి పరులందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ 2025లో మీ సంకల్పాలని సంపూర్ణంగా సమృద్ధంగా మేనిఫెస్టేషన్ చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ మరి శుభాకాంక్షలు చెప్తున్నాను. విశ్వం మనకిచ్చిన కాలం 2025. ఈ 2025 అనే మైలురాయిలో మనం సంపూర్ణ విజయాలు, సంకల్పాలు ఏదో కొంత, ఇది కాకుండా ఇంత అని కాకుండా ఎంతో కొంతగా మనం సమృద్ధిగా సాధించేందుకు ముందుగా 2025కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన, అన్ని విధాలుగా సహకరించి, విశ్వం తోడుగా ఉంటూ అన్ని విధాలుగా సంపూర్ణ విజయానికి మనకు ముందు నడిపిస్తున్న విషయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ 25లో జరిగిన ప్రతి ఒక్క చిన్న పెద్ద అనుభూతులని, మంచి చెడు అనుభూతులని, మంచిని మాత్రమే స్వీకరించేసి చెడును గతంలోనే ఉంచేసి మంచితో పాజిటివ్ మైండ్, పాజిటివ్ అనుభూతితో సో మనకు జరిగిన అన్ని చెడు సంఘటనలు మనస్ఫూర్తిగా క్షమించి వదిలేద్దాం. గతంలోనే వదిలేద్దాం. గతంతో మనకు సంబంధం లేదు. గతంలోనే వదిలేద్దాం. గతాన్ని మర్చిపోదాం. సమృద్ధిగా ఏదైతే సాధించామో, చిన్న పెద్ద విజయాలు, చిన్న పెద్ద సంతృప్తులు, సంతోషాలు, ఆనందాలు, దాంతో ముందుకు వెళ్తూ ఒక్కొక్క మెట్టుగా 2026 అనే మైలురాయిలో అడిగేద్దాం. 2026 మనల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతుంది. గతంలో ఉన్న మన ట్రామా, మన బాధ, మన వరీస్ అన్ని వదిలిపెట్టేసి, మనలో హింసించేవారు, మనల్ని బాధ పెట్టినవారు అందరినీ మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకుంటూ ఆ 2025 జరిగిన అన్ని మంచి సంఘటనలను అనుభూతిగా స్వీకరిస్తూ, పాజిటివ్గా స్వీకరిస్తూ ఈ 2026లో అడుగు పెడదాం. 2026 మనకు స్వాగతం పలుకుతుంది. విశ్వం మరొక మైలురాయి 2026 మనకు ఆహ్వానం పలుకుతుంది, మనం స్వాగతిస్తుంది. 2026 మనల్ని సగర్వంగా, సమృద్ధిగా, సంపూర్ణంగా ఆహ్వానిస్తున్న 2026 సంవత్సరానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, 2026 సంవత్సరం అంటే ఈ కొత్త సంవత్సరం, కొత్త శక్తి, కొత్త నేను, ఎవ్రీథింగ్ ఇన్ యూ. పాతయన్ని మర్చిపోతాం, కొత్తగా మనం ముందుకెళ్దాం. 2026 సకల సంపదలతో, ఐశ్వర్యంతో అది ద్వారాన్ని తెరిచి మనకు స్వాగతం పలుకుతుంది. దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిద్దాం. గతంలో జరిగినవన్నీ మనసుని శుద్ధి చేసి ఈ కొత్త 2026లో ధన ఆకర్షణ శక్తితో, కష్టం కాదు కంపాషన్, పొరపాటు కాదు ప్రవాహం, అభావం కాదు అపార సమృద్ధి. ఇది మన జీవితం మళ్ళీ ఉత్సాహంగా, సంతోషంగా ప్రారంభించే క్షణం. ఈ 2026 గతాన్ని మళ్ళీ ప్రారంభించడానికి రాలేదు, కొత్త విధిని ప్రారంభించడానికి వచ్చింది. కొత్త శక్తి, కొత్త ఉత్సాహంతో కర్మల్ని పిలిచి ధన ప్రవాహానికి అడ్డంగా ఉన్న అడ్డంకులను తొలగించి స్వీయ శక్తితో సహజంగా సమృద్ధి ప్రవాహాన్ని అందించడానికి వచ్చింది ఈ కొత్త 2026. ఇది విశ్వాన్ని అడిగేది కాదు, విశ్వంతో మీరు సరిపోతారు. ఈ 2026లో నీ ఆలోచనలే విత్తనాలు, నీ మాటలే మంత్రాలు, నీ విశ్వాసమే సృష్టి. సమృద్ధి అనే దీర్ఘమైన శ్వాస తీసుకో, ధన సమృద్ధిని సృష్టిస్తుంది. ఈ 2026లో నువ్వు అడుగుపెట్టి సిద్ధమయ్యే ప్రతి క్షణం నుంచి విశ్వం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. విశ్వం నీకు తోడుగా ఉంది. విశ్వం నీ వెంటే ఉంది. విశ్వానికి నేను సరిపోతున్నాం. విశ్వంతో మమకమైపోతున్నాం. విశ్వంతో అనుసంధానం అవుతున్నాం. విశ్వం సమృద్ధిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. విశ్వాసంతో నువ్వు సృష్టించిన ప్రతిదీ ఈ 2026 సంవత్సరంలో విశ్వం నీకు సమృద్ధిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దీన్ని నువ్వు స్వీకరించడానికి, అంగీకరించడానికి సిద్ధంగా ఉండి మనల్ని సమృద్ధిగా, సంతోషంగా, ఆనందంగా ఆహ్వానించిన 2026కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే 2026కి నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. హ్యాపీ మేనిఫెస్టేషన్. సమృద్ధి, స్వీయ సంపన్నతకు స్వీయ జ్ఞానోదయం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ 2026లో మీరు డబ్బు, సంపద, ఐశ్వర్యంతో సమృద్ధిగా ఉండడానికి విశ్వ ఆకర్షణ సూత్రాన్ని, విశ్వ ఆకర్షణ నియమాలని సునాయాసంగా ఆకట్టుకొని సుసంపన్నంగా జీవడానికి అనేక రకాలమైన మేనిఫెస్టేషన్ టెక్నిక్ మరియు చిన్ని చిట్కా, బడా ధమాకా రెమెడీస్ అన్ని మీకు సంపూర్ణంగా సమృద్ధిగా ఇవ్వాలని సంకల్పించాను. మీరందరూ దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి మీ జీవితాన్ని ఇంకా సుసంపన్నంగా, సమృద్ధిగా చేసుకోవాలని ఆశిస్తూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ సమృద్ధి శ్రీకాంత్.